అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ అయితే డ్యామేజ్ అయ్యింది. ఇక అక్కడి నుంచి మొదలైందనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పర్ఫార్మెన్స్. ఏం మొదలు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డిని చంపడానికి కుట్ర చేశారు అని చెప్పేసి రుద్దడం మొదలు పెట్టారన్నమాట. మనందరికీ తెలిసిందే, గతంలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో తన అభిమాని సీనుతో కోడికత్తితో పొడిపించుకొని చంద్రబాబు నాయుడు నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడని చెప్పేసి సింపతి డ్రామా మొదలుపెట్టాడు. అప్పట్లో అది బాగా రక్తి కట్టించాడు. అఫ్కోర్స్ జనాలు కూడా అప్పుడు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఆ తర్వాత బాబాయ్ మర్డర్, అది మనందరికీ తెలిసిందే. ఆ డ్రామా కూడా అదే ఫార్మాట్ని 2024 ఎలక్షన్లలో ఆయన అప్లై చేయడం జరిగింది. గులకరాయి తీసుకొని, అది కూడా బౌన్సింగ్ గులకరాయి అనమాట. ఈయనను కొడితే అది ఎల్లంపల్లి శ్రీనివాస్ మీదుగా ఎవరెవరికో తగులుకుంటా పోయింది, అది టిక్ 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 అనుకుంటా. సో అది వర్కౌట్ కాలేదు అన్ఫార్చునేట్లీ. ఇక మళ్ళీ సేమ్ పాత పచ్చడే మళ్ళా మొదలుపెట్టారనమాట. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యకు కుట్ర చేశారు, హెలికాప్టర్ అద్దాలు ధ్వంసం చేశారు, రాప్తాడు పర్యటనలో ఘటన జరిగింది, దూసుకొచ్చినటువంటి వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో చాపర్ విండ్ షీల్డ్ బ్రేక్ అయిపోయింది, మాకు చాలా అనుమానాలు ఉన్నాయి, జగన్ భద్రత గాలి కుదిలేశారు, పోలీసులు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ నాయకులంతా ఏకరవు పెడతా ఉన్నారు, చెవి కోసిన మేకల మాదిరిగా. ఏం బా అంత గుడ్డలు ఎందుకు సించుకుంటున్నారు? బేసిక్గా చెప్పాలంటే ఎస్పీ గారు చాలా క్లారిటీగా చెప్పారు, ఎక్కడ కూడా మేము నిర్లక్ష్యం వహించినటువంటి పరిస్థితే లేదు, నిబంధనల ప్రకారం ఎంత సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేయాలనో అంత సెక్యూరిటీ మేము ఇచ్చాము, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే బల ప్రదర్శన చేసుకోవడం కోసం అని చెప్పేసి ఊరూరా డబ్బులు వంచి బస్సులేసి మరి జనాల్ని దోలి ఆ హెలికాప్టర్ మీదకి ఎగబడేటట్లు చేశారు. పోనీ ఆ ఎగబడిన వాళ్ళు గమ్మన ఉండాలనా వద్దా? ఉండకుండా ఆ హెలికాప్టర్లో ఏమో మనులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ వేసుకొని బెంగళూరు ప్యాలెస్ నుంచి రాప్తాడులో దిగింటాడు మా జగనన్న, మొత్తం దొబ్బుకోపోదామని ఐడియా చేసినారో ఏమో తెలియదు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డిని కూడా దిగ్గులకి వీళ్ళు పోయి ఆ హెలికాప్టర్ మీద పడినారు, ఏందేందన్నా దొరుకుతుందేమో ఎత్తుకొని పారిపోదాము అని చెప్పేసి. దొంగనాయలు, దొంగల పార్టీ, దొంగల నాయకుడు, దొంగల కార్యకర్తలు వీళ్ళంతా పోయి ఆ హెలికాప్టర్ మీద పడేసరికి అవి కొంచెం డ్యామేజ్ అయ్యింది, ఆ విండ్ షీల్డ్ ఇరిగిపోయింది. ఇక్కడ పోలీసుల యొక్క నిర్లక్ష్యం ఏడుందబ్బా? మీరు బల ప్రదర్శన చేసుకోవడం కోసం అంతమందిని డబ్బులు ఇచ్చి పిలిపించాల్సినటువంటి అవసరం ఏముంది? యాక్చువల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది ఏమైనా ఎన్నికల ప్రచారానికే? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ఇంకేదైనా కానీ రాజకీయ సభలలో పాల్గొనడానికే కాదు కదా. తన పార్టీ కార్యకర్త చనిపోయాడు, ఆ కుటుంబానికి భరోసా కల్పించాలనేటటువంటి పర్యటన అది. ఆ పర్యటనలో అన్ని వేల మందిని సమీకరించాల్సినటువంటి అవసరం ఏముంది? పోనీ ఇప్పుడు ఏమైనా కానీ ఎలక్షన్లు ఉన్నాయా? సార్వత్రిక ఎన్నికలు లేవు, మధ్యలో ఉప ఎన్నికలు ఏమీ లేవు, కనీసం లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా లేవు. ఏమీ లేనప్పుడు అంత మందిని సమీకరించాల్సినటువంటి అవసరం ఏముంది? పైపెచ్చు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నిందలేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. నిర్లక్ష్యం ఉంది, జగన్మోహన్ రెడ్డికి తగినంత సెక్యూరిటీ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి అడుగుతాడు, ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి వేల మంది పోలీసులందరినీ నా చుట్టూ కాపలాగా పెట్టండి అని. అది బాహుబలి సినిమాలో సుబ్బరాజు కదా, పైన నిలబడుకొని ఒక 100 మంది నా చుట్టూ నిలబడండి ఇక రక్షణగా అని చెప్పేసి అడుగుతాడు చూడండి. అట్లా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా అట్లా అడుగుతాడు. స్టేట్లో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి కానీ హోమ్ గార్డుల దగ్గర నుంచి మొదలుపెట్టి డీజీపీ వరకు అందరూ నాకే సెక్యూరిటీగా ఉండండి, స్టేట్ని వదిలేసేయండి అనేనా అడిగేటటువంటి పరిస్థితి ఆయన. కాబట్టి అంత పిరికోడికి ఎన్ని వేల మందిని సెక్యూరిటీ ఇచ్చినా కూడా సరిపోదు. కాబట్టి ఆయనకి ఎంత ఇవ్వాలనో నిబంధనల ప్రకారం, కండిషన్స్ ప్రకారము, రూల్స్ ప్రకారము అంత సెక్యూరిటీని ఇచ్చారు. మీరు బల ప్రదర్శన చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు జనాలను తోలుకొని ఇప్పుడు గవర్నమెంట్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద పడితే వాళ్ళు ఏం చేస్తారా? అయినా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒకటి మంచి చిన్న లాజిక్ చెప్తా వినండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల వల్ల ఏమాత్రం కూడా ఇబ్బంది కలగదు. జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం వల్ల ఏమాత్రం కూడా ఇబ్బంది కలగదు. జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి రాజకీయ పార్టీల వల్ల ఏమాత్రం కూడా ఆవగింజంత కూడా ప్రాణహాని ఉండదు.
జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది కలిగితే ఆ ప్యాలెస్లోనే కలగాలి, ఆయన కుటుంబంలోనే కలగాలి తప్ప ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ, ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు కానీ, ప్రత్యర్థి నాయకులకు కానీ అంత అవసరం లేదబ్బా. ఎందుకు వాళ్ళు ఊరికనే మీ గురించి ఆలోచించి ఊరికనే వాళ్ళ బుర్ర చెడగొట్టుకుంటారు చెప్పండి? అసలు మీ గురించి ఆలోచించేంత టైం గవర్నమెంట్కి లేదు, మీ గురించి ఆలోచించాల్సినటువంటి ఇంట్రెస్ట్ ప్రజలకు లేదు, మీ గురించి ఆలోచించి బుర్ర చెడగొట్టుకునేటటువంటి ఓపిక ప్రత్యర్థులకు లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్యానాలకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఏదన్నా కానీ ఏమన్నా మీకు సమస్యలు ఉంటే మీ ప్యాలెస్లోనూ మీ కుటుంబంలోనూ ఉండొచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.